కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, బాబు స్టార్ట్ కెమెరా యాక్షన్. 2020లో నా భర్త యాసిడ్ తాగి ఉన్నాడు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. అంతేనా గేలుందా? ఆ తాగినప్పుడు ఆయనకు గొంతంతా కాలిపోయింది, పేగులు కూడా కాలిపోయాయి అని చెప్పారు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? ఎస్ఐయా నువ్వంటూ నా తోడుంటే నా భర్తకి ఏమి కాదు, నా భర్త తిరిగి మళ్ళీ మాట్లాడతాడని నేను నమ్మినాను. పేద ప్రజల పక్షాన పోరాడుతూ అప్పుడు నా భర్త ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడంటే, నాకు ప్రేరాయిలు అయ్యి నాకు నోరులో నుంచి మాట వస్తుందని సైగలతో చెప్పినప్పుడు నేను నమ్మి నూనె వేశాను. ప్రేరాయిలు వేసిన వెంటనే నైట్ అంతా అలాగే నిద్రపోకుండా మంట అని అల్లాడినా కూడా మండుతున్నట్టుంది. మళ్ళీ ఉదయాన్నే లేచి మాట్లాడి నేను ఇక్కడ ఉన్నాను సార్, నేను వెళ్ళిపోతాను డాక్టర్లతోనే చెప్పాడు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. దవకన గ్యాస్ అయిపోయింది అనుకుందాం, పరిశుద్ధాత్ముడు పక్కకున్నాడుగా చెప్పొచ్చు కదా. దీనకు దౌడలు వలగొడతాను అటు ఇటు మాట్లాడినా అంటే, దౌడలు వలగొడతాను అటు ఇటు మాట్లాడినా అంటే గ్యాస్ అయిపోయింది నాయన అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాడు ఆయన. హల్లెలూయా. ఇవే తగ్గించుకుంటే మంచిది. మరి ఇప్పుడు మా ఇంట్లో ఒక ఆమె ఉంది. ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్ళి 680 రాళ్ళు మొహం పగిలిపోద్ది బయటికి రావడం జరిగింది. ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎందుకంటే అఘోర మంత్రంతో చేతబడి చేసి అక్కడ బొమ్మకు పెడితే బొమ్మకు పెట్టిన రాయి ఈమె ఒంట్లో నుంచి యూరిన్ వచ్చే జాగాల నుంచి బయట పడడం జరిగింది. ఎందుకంటే మంత్రశక్తి కంటే దైవశక్తి చాలా గొప్పది. ఎన్ని 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 దారుణాలు సార్. అమ్మా నేను ఇంకా దేవుళ్ళని నమ్మను. ఈ దరిద్రపు దేవుళ్ళు నమ్మి 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 తీసుకొచ్చి ఉపాసాలు 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 పూజలు అన్ని ఉంగరాలు జుట్టు గిట్టు అన్ని ఏమైందిరా? ఇంకందుకని నేను నమ్మనయ్యా, నాకు వద్దు దేవుళ్ళ మీద నమ్మకం పోయిందన్న అనేసరికి పెద్ద వెలుగు తెల్లారేసరికి 4 వచ్చేసింది ఇంట్లో. ఏం పెడతావురా? నన్ను దేవుడు సృష్టించిన కానించి, సృష్టిలు భూమి చేసిన కానించి ఏసయ్య మరణమయ్యే వరకు చూపించాడండి దర్శనం. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. పబ్లిక్ గా చూసాను. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. నన్ను ఆత్మను తీసుకుపోయాడు, తీసుకెళ్లి చూపించాడండి. ఆత్మతో చూసా నేను, పరలోకం చూసా, అన్ని చూసా నేను. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడు కాలేజ్లో కొంతమంది వెంట పడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ నుండి తప్పించుకోవడానికి నేను బ్రదర్ ఒక పాస్టర్ గారికి ఫోన్ గిఫ్ట్గా ఇచ్చారు. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, చదువుకునే వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండాలని. ఫోన్ గిఫ్ట్గా ఇచ్చినప్పుడు ఆ పాస్టర్ గారు ఈ ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదని నాకు అమ్మేశారు. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. కొంత అమౌంట్కి అది నేను ఫోన్ కొనుక్కున్నప్పుడు అందులో కాంటాక్ట్స్ అన్నీ అందులోనే ఉండిపోయాయి. ఆ పాస్టర్ గారు ఏం డిలీట్ చేయకుండా నాకు ఇచ్చేశారు. నాకెందుకో ఓపెన్ చేయాలనిపించింది. ఐకాన్ ఓపెన్ చేసి ఇదిగో ఈ వ్యక్తితోని ఫలానా డేట్ ఫలానా టైము ఈ నెల అని చెప్పేశాను. నాకు అసలు ఏమీ తెలీదు. రోజా ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి నీ సమస్య? చేతబడి. ఇదేంటో అయితే. అరే నీ అబ్బా, ఎన్ని సంవత్సరాల నుంచి నీ చేతబడి నా కాళ్ళ కిందకు వస్తుంది ఇప్పుడు. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలా. నా బట్ట
నీ మీద ఉన్న చేతబడి నా కాళ్ళ కిందకు వస్తుంది ఇప్పుడు. మీరు అందరూ చూడండి, దేవుని సేవకుడి కాళ్ళ కిందకు చేతబడి రాబోతా ఉన్నది. ఎన్ని 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 దారుణాలు సార్. నీ మీద ఉన్న చేతబడి, నీ నడుములో ఉన్న చేతబడి, నీ ఛాతీలో ఉన్న చేతబడి, నీ కాళ్ళలో ఉన్న చేతబడి నా కాళ్ళ కిందకు వస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చిటికలే ఈ చిటికలేంటి చప్పట్లు రెగ్యులర్. ప్రపంచంలో నీ అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. గట్టిగా లేదు, ఇంక నీకు చేతబడి లేదు. పో, యేసయ్య నిన్ను బాగు చేశాడు. అందువల్ల మొడ్డ ఎవని లెక్క చెయ్యాలి తెంగర పూక. ఇటుకరాయి తీసుకుని నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చి నా దగ్గర కూర్చుని ఆ ఇటుకరాయి పెట్టి నా గుండెల మీద కొట్టడం ప్రారంభించారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? 10 దెబ్బల వరకు భయంకరమైన బాధ, తట్టుకోలేనంత బాధ. విపరీతంగా వచ్చేసి చర్మం అంతా పగిలిపోతుంది, రక్తం కారిపోతుంది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చిటికి ఎలా పడిపోతుందో అలా నేను బోర్లాగా పడిపోయాను. ఎప్పుడైతే నేను బోర్లాగా పడిపోయానో ఆయనకి ఎంత బలం ఉంది, అంత బలంతో ఒకే ఒక్క దెబ్బ వేశారంటే అది అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. వేడి వెన్ను పోసుకు అడ్డంగా దిగిపోయింది గోడలు. నిజంగా మన దేవుడు గొప్పవాడు కనుక ఏదైనా ఒక విషయం సగం వింటారుగా చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలి. నన్ను బ్రతికించాడు, కానీ లేకపోతే వెన్ను పోసు 2 ముక్కలైపోవాల్సింది. ఆ బాధను భరించలేక మళ్ళీ అరుస్తూనే వెల్లికిలా తిరిగిపోయాను. ఎప్పుడైతే వెల్లికిలా తిరిగానో ఛాతీ దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అదే గొడ్డలు పెట్టి నరిగేస్తున్నారు. ఇటు అరుగుతుంటే అటు తిరుగుతున్నాను, అటు అరుగుతుంటే ఇటు తిరుగుతున్నాను. అనుకోకుండా ఒక గొడ్డల దెబ్బ వచ్చి కరెక్ట్ గా గుండెల మీద తన్నేవరా? అది కాదండి. ఓకే అర్థమైంది. మోడీ డబ్బులు ఆపేసినప్పుడు వాళ్ళకి పెట్టడానికి నా దగ్గర లేకుండే. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏటీఎం దగ్గరకు పోయి ప్రార్థన చేసిన, ఏసిన వల్ల దీంట్లో డబ్బులు వచ్చిన కాక. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? 270 రూపాయలున్న నా అకౌంట్లో 1,64,000 ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అదేలాగా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? దేవునికి మహిమ కలుగును కాక. స్టేట్మెంట్ కూడా ఉంది. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా.